హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ గురించి చూసినటువంటి అభ్యర్థులందరికీ ఈరోజు శుభదినం కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి కొద్ది సమయంలోనే ఈ ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రిలీజ్ కానున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి మనం అప్డేట్ చూసుకున్నట్లయితే మీడియా వారికి ఆహ్వానం అని చెప్పి ఈ విధంగా రావడం జరిగింది. గవర్నీలైన హోం మరియు విపత్తు నిర్వహణ మంత్రి శ్రీమతి వంగల్పూడి అనిత గారు రేపు అనగా 29/7/2025 ఉదయం 11 గంటలకు కానిస్టేబుల్ ఫలితాలు విడుదల కోసం విలేకరుల సమావేశం నిర్వహించినట్లు వాళ్ళైతే మనకు తెలపడం జరిగింది. వాళ్ళ అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రేపు అనగా అంటే ఈరోజు అయితే మనకి కానిస్టేబుల్ రిజల్ట్ ఉదయం 11 గంటలకే రిలీజ్ చేస్తున్నట్లు మనకైతే రావడం జరిగింది అప్డేట్. ఇది వేటి న్యూస్లో కూడా ఈ విధంగానే మనకి అప్డేట్ రావడం జరిగింది. నేడు కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు అని చెప్పి రావడం జరిగింది. కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు ఈవేళ విడుదల కానున్నట్లు వాళ్ళు తెలపడం జరిగింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోనే హోంమంత్రి అనిత గారు రిజల్ట్ అనేవి విడుదల చేస్తున్నారన్నట్లు తెలపడం జరిగింది. అదేవిధంగా 2022 అక్టోబర్లో పరీక్షలు జరగగా అంటే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం గురించి అనమాట. న్యాయ వివాదాల నేపథ్యంలో ఫలితాలు విడుదలకు ఆలస్యమైందని చెప్పి ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి 2 వారాల కిందటే ర్యాంక్ కార్డు అనేది రిలీజ్ చేశారని చెప్పి ఇలా అయితే ఈ విధంగా అయితే మనకి ఒక ఆర్టికల్ అనేది వేటి న్యూస్లో కూడా రావడం జరిగింది. అదేవిధంగా మీడియాకు కూడా ఒక అప్డేట్ అనేది అందడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈరోజు ఉదయం 11 గంటలకు అలాగా అంటే మరి కొద్ది సమయంలో అయితే ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన రిజల్ట్ అనేది ఎక్కువ శాతం రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం ఖచ్చితంగా రిలీజ్ అవ్వచ్చు. ఈ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల యొక్క నిరీక్షణ అనేది ఈ రోజుతో తెరపడిందనే చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం కొద్ది సమయంలో అయితే ఈ ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన రిజల్ట్ అదేవిధంగా మెరిట్ లిస్టు కట్ ఆఫ్ మార్క్స్ అనేది రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. అదేవిధంగా మన ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కూడా ఖచ్చితంగా జాబ్ రావాలని చెప్పి మన ఛానల్ తరపు నుంచి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన ఈ యొక్క ఛానల్ యొక్క సబ్స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అయితే లింక్ అయితే యాక్టివేట్ చేస్తాను. రిజల్ట్ వచ్చి వెంటనే చూసుకున్న తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మనకు కామెంట్ చేయండి ఇలా మేము సెలెక్ట్ అయ్యామని చెప్పి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అదేవిధంగా రిజల్ట్ అనేవి 11 గంటలకు రిలీజ్ చేస్తారని చెప్పి మనకైతే రావడం జరిగింది అప్డేట్. అయితే ఒకవేళ కొద్దిగా సమయం లేట్ అయినప్పటికీ మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. 11 గంటలు కూడా మీరు అందరూ ట్రై చేస్తారు కదా, సైట్ కూడా వెంటనే ఓపెన్ అవ్వదు. మీరైతే టెన్షన్ పడకండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేవి ఈరోజు అయితే ఒక గంట లేదా 2 గంటలు లేట్ అయినప్పటికీ కూడా ఈరోజు అయితే కన్ఫామ్గా ఈ రిజల్ట్ అనేది రిలీజ్ అవుతాయి. మీరు కంగారు పడి టెన్షన్ పడకండి. ఎందుకంటే మీ ప్లేస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే టెన్షన్ ఉంటుంది మేజర్లీ. అయితే రిజల్ట్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కొద్ది సమయంలో అయితే మనకైతే ఏంటనేది రిజల్ట్ అనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టి మీరైతే ప్రజెంట్ కూల్గా కామ్గా ఉండండి. అదేవిధంగా నిరాశపడకండి. అదేవిధంగా కట్ ఆఫ్ దగ్గరలో వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మిస్ అయినట్లయితే మీరైతే నిరాశపడకండి. ఎందుకంటే దీన్ని గుణపాఠంగా తీసుకుంటే మరీ స్ట్రాంగ్గా నెక్స్ట్ నోటిఫికేషన్ గట్టిగా చదవాలని చెప్పి మీరు ధీటుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కూడా. సో మనకి ఇది ఒకటే లైఫ్ కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్క